జ్యోతిష శాస్త్రం గురించి ఇప్పుడు నవేడేస్ చూస్తే ఎంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారన్న క్వశ్చన్ అడిగితే చాలా తక్కువ మందనే చెప్పొచ్చు. కానీ ఒకప్పుడు జ్యోతిష శాస్త్రం ఏంటంటే ఒక పని చేసేటప్పుడు శుభకార్యాలకు కావచ్చు, లేదంటే ఒక మంచి ఉద్యోగం వస్తే టైం చూసుకుని బయటకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ పాటించేవాళ్ళు. అప్పటికి ఇప్పటికీ రోజులైతే మారలేదు, కానీ జ్యోతిష శాస్త్రం మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తగ్గిందా పెరిగిందా అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒక రకంగా చూస్తే పెరిగిందనే చెప్పాలమ్మా. జ్యోతిష్యం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెరిగిందనే చెప్పాలి. ఇంపార్టెన్స్ చాలా మట్టుకు పెరిగింది. దానికి కారణం ఏంటంటే చాలా మట్టుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీడ్ లైఫ్ అయిపోయింది. చాలా స్పీడ్ లైఫ్ అయిపోవట్ల చాలామంది డిప్రెషన్కు, జాబు టెన్షన్లకు, ఇటు మ్యారేజ్ లేట్లకు, చాలామందికి ఈ కాలంలో వచ్చే రావుకేతు దోషాలకు చాలామంది సఫర్ అవుతుండ్రు. కాబట్టి ఎక్కువ శాతం గుడి గోపురాలకు చాలామంది పెరిగారు. మీరు తిరుపతి చూసుకోండి, శ్రీశైలం చూసుకోండి, ఒకప్పుడు చాలా తక్కువ మంది పోతురు, అదే ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. నమ్మడం నమ్మకపోవడం అనేది దీన్ని బట్టి మీరే చూసుకోండి. ఇది ఒకటి. మొత్తానికి జ్యోతిష్యాన్ని అయితే నమ్మాలి, ఎప్పటికీ నమ్మాలి. జ్యోతిష్యం అనేది దాని గురించి కాదు, దీన్ని నువ్వు అడిగిన క్వశ్చన్కు నేను సమాధానం చెప్పాను. ఎంతవరకు నమ్ముతున్నారు అనే దానికి సమాధానం చెప్పాను. ఇంకొక చిన్న క్వశ్చన్ గురుజీ, ఆల్మోస్ట్ ఏంటంటే జ్యోతిష్యం మీద పట్టు ఉండి కొంతమంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు, కానీ జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చాలామంది జ్యోతిష్యాన్ని చెప్తుంటారు. ఎగ్జాంపుల్ మీరే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఆ శాస్త్రం తెలుసుకుంటూ ఉంటున్నారు, జాతకాలు చూస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా దీని మీద ఉన్నటువంటి మక్కువతో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? జ్యోతిష్యం మనం నేర్చుకోవాలి, ఒక నలుగురికి నాకు తెలిసిన విద్యని చెప్పాలి అన్న ఆకాంక్ష మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక విషయం అమ్మా, జ్యోతిష్యం అనేది అదొక సముద్రం. దాన్ని 200%, 300% దాన్ని ఎవ్వరూ చెప్పలేరు. నాకు తెలిసినంత మట్టు 500% ఇట్లా కరెక్ట్ రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనే విషయంలో అది ఒకప్పుడు త్రేతాయుగంలో, కృతయుగంలో జరిగేది. కానీ అది దైవబలం ఒకటి ఉండాలి, ఆ గురువుల ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి సందర్భాలు ఉంటేనే తప్ప మనం 100% చెప్పలేము. చదువుకున్న వాళ్ళ దాంట్లో నేను చూస్తున్నా కదా, నేను కూడా చదువుకున్నా, చాలా చదువుకున్నా, విన్నావా? అది ఎంత చదువుకున్నా సముద్రమే అది. కాబట్టి దాన్ని ఈ దైవబలం, గురువు బలం, పూర్వజన్మ ఫలం ఇన్ని కలిస్తే ఒక మనిషిని మనం అనలైజ్ చేయగలుగుతాం. అంతే తప్ప ఏదో సాధారణంగా నేర్చుకుంటాం, ఏదో స్థితిగతులు చెప్పేద్దాం, రాశి ఫలాలు నేర్చుకున్నాం చెప్పేద్దాం అంటే కుదిరే పని కాదు. ఇది పుట్టుకతో రావాలి. నాకు అది పుట్టుకతోనే వచ్చింది. కొంతమంది ఏంటంటే జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలనుకుంటారు. మెయిన్గా ఎలాంటి సందర్భాల్లో అంటే పెళ్లి చేసుకునే టైంలో. ఇప్పుడు ఎంత టెక్నాలజీగా ముందుకెళ్ళినా కూడా మనం పెళ్లి చేసుకునే టయానికి మాత్రం ఇద్దరు జాతకాలు కలిసాయా లేదా అని చూస్తుంటారు. కంపల్సరీగా పెళ్ళిళ్ళు అనేవి జాతకాలు కలిసి చేసుకుంటేనే జీవితం బాగుంటుందా? ఒకవేళ జాతకాలు కలవకపోయినా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? వ్యక్తిగత జీవితంలో జాతకం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎంతోమందిని చూస్తున్నారు, ఎగ్జాంపుల్స్ కూడా మీకు తెలిసి ఉంటాయి. మీ మాటలు అంటే ఏం చెప్తారు? చాలా మట్టుకు చూపిస్తుందమ్మా, చాలా మట్టుకు. జాతకాలు చూపించుకున్న 100కు 200% జాతకాలు కలిస్తేనే ఆ జంట బాగుంటుంది. కొందరికి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు చాలామంది. కొందరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసిపోతుంది. అది అదృష్టం, పూర్వజన్మ ఫలంతో తొందరగా కలిసిపోతుంది. ఆ జంట కొంచెం విడిపోకుంటూ ఉంటారు. చాలా మట్టుకు అలా కలవది. ఇప్పుడు తల్లిదండ్రులు చూసే సంబంధాల విషయంలో కూడా అయ్యగారులు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, పంతులు. ఇవన్నీ 36 షోడశ వర్గాలను చూడరు. జస్ట్ ఎన్ని వచ్చినాయి అని గుణితం చేసి 24 పాయింట్లు వచ్చినాయా, 26 పాయింట్లు వచ్చినాయా అనే దాని విన్నే వెళ్తూ ఉంటారు తప్ప అంతకన్నా ఎక్కువ లోతుగా పోయి ఈ వర్గాలను లెక్కించి కట్టరు. అదొక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే
ముహూర్తానికి తాళి కట్టడం, అది మెయిన్ సమస్య. పూర్వజన్మ ఫలం, ఈ 3 ఫలాలతోనే వాళ్ళ యొక్క జంట చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మధ్యలోనే అదైపోతుందండి. కాబట్టి నేను 100% జాతకం చూపించుకున్న తర్వాతనే పెళ్ళికి ముందుకు పోవాలని నా మట్టుకు నేను సలహా మాత్రం ఇస్తాను. ఒకవేళ ఇద్దరు ఇష్టపడ్డారనుకోండి, జాతకాలు కలవట్లేదు, కానీ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఒక ఒపీనియన్కి వచ్చారు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు ఏం చేయాలంటారు? నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా. వాళ్ళిద్దరికీ జాతకాలు కలవకుంటే వాళ్ళిద్దరూ సూర్యుడు చంద్రుడు లెక్క ఎప్పుడూ కలవలేరు. జాతకాలు అనేటి ఏదో జన్మలో కలిస్తేనే వాళ్ళిద్దరు అట్రాక్ట్ అయ్యారు. ఇది ఒక్కటి మర్చిపోవద్దు మీరు. కలిసినాయి, అది విడిపోవడానికి అంటారా? కలిసిన తర్వాత ఎక్కడనో ఏదో లోపాలు ఉంటాయి, జాతక లోపాలు. అవి సెట్ చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అవి సెట్ చేసుకోవాలి. అవి సెట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ 100% చాలా బాగుంటుంది. కలవడం అంటే అది పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్లో పోతే ఒక 4 5 అట్రాక్ట్ అవుతావు. నువ్వు 40 మంది 50 మందితో ఫ్రెండ్షిప్ చేసుకొని అందరిని ఇంటికి పిలువవుగా, అందరితో తిరగవుగా, అందరితో టీకి వెళ్ళవుగా. కాబట్టి ఎంత అందగాడు ఉన్నా ఇంకోళ్ళ మీదకే పోతూ ఉంటుంది. అట్లా అది మన మనసు చెప్తూ ఉంటుందండి. మన జాతకాన్ని కూడా అప్పుడప్పుడు మన మనసు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకొని ముందుకు పోతే ఎవరైనా లైఫ్ బాగుంటుందండి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఒక జ్యోతిష్యుని కలిస్తే ఎలాంటి చేంజెస్ చేసి వాళ్ళకి పెళ్లి చేస్తారు? చాలా కారణాలు ఉంటాయి. అందులో చాలా కారణాలు ఉంటాయి. రావుకేతు దశాలు ఉంటాయి, శుక్రుని వక్రత్వం ఉంటుంది, గురుని వక్రత్వం ఉంటుంది, కుజదోషాలు ఉంటాయి. జనరల్గా చాలామంది అనుకుంటారు కుజదోషం ఉన్నది అని చెప్పుడుతోనే చాలామంది ఏ విధంగా అనుకుంటారు కదా అంటే, కుజదోషం ఉందట పంతులతో చెప్పిస్తే పోతుంది, కాళహస్తి వేస్తే పోతుంది అని చెప్పి అనుకుంటారు. అది 70 వరకు ఉండేదమ్మా. కాళహస్తిలో 70 వరకు ఆ వాయులింగంలోకి వెళ్ళి నీళ్లు తీసి మీద చల్లితే పూజ అయిపోయిన తర్వాత పోయేది. అది ఇప్పుడు సీఎంకే అనుమతి లేదు ఆ వాయులింగంలోకి వెళ్ళి నీళ్ళు తీయడం అనేది. 4 గంటలకు ఒక అయ్యగారు వస్తాడు, అభిషేకం చేస్తాడు, వెళ్ళిపోతాడు కనబడకుండా. అంతే. ఇక మళ్ళీ రాడిగా తలుపేస్తాడు, పోతాడు దీపం పెట్టించి. కాబట్టి అలా చేస్తే దాదాపుగా దోషాలు అనేటి కొంతవరకు ఊరటనిస్తాయి తప్ప వెళ్ళేయండి. కొంతవరకు ఊరటనిస్తాయి తప్ప పోవు. కుజదోషం అనేది, రావుకేతు దోషం అనేది ఒక్కొక్కటి 32 రకాలు ఉంటుందండి. అది ఏ రకం ఉన్నది అనేదాన్ని మనం గుర్తించాలి. ఆ పాయింట్ను గుర్తించి అది ఎన్నో రకం అనేదాన్ని గుర్తించి కరెక్ట్ చేయాలి. రావుకేతువులో కూడా అంతే. ఎక్కడ లోపం జరుగుతుంది? శుక్రుని దగ్గర లోపం జరుగుతుందా? గురువు దగ్గర లోపం జరుగుతుందా? రావుకేతువులల్లా ఏ స్థానాలల్లా ఏ స్థానాన్ని చూస్తుండు? ఆరోగ్య స్థానాన్ని చూస్తుండా, ఇటు పెళ్లి స్థానాన్ని చూస్తుండా, ఇటు వీళ్ళ మధ్యలో పెళ్ళి ఎందుకు ఆలస్యమవుతుంది అనే దానికి చాలా వర్షన్స్ చూడాల్సి ఉంటుంది. చూసి అప్పుడు పాయింట్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం ఆఫ్ చేయాలి. దాన్ని అక్కడికి మనం వాళ్ళకు ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్పి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో గురుజీ, ఆల్మోస్ట్ జాతకాలు కలవకపోతే కూడా ఎలా ఒక పండితుడిని కలవచ్చు, వాళ్ళు ఎలా జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే పెళ్ళి అనగానే ముందుగా వచ్చేది జాతకాలతో పాటు దోషాలు అంటారు. జాతకం చూపించేటప్పుడు ఆడపిల్లలకి మెయిన్గా కుజదోషం ఉందమ్మా, మీరు అన్నట్టు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకుంటే ప్రతి ఒక్క జ్యోతిష్యునికి నమ్ముతూ ఉంటున్నారు, అడుగుతున్నారు, చూపిస్తూ ఉంటారు. నిజంగా ఆ దోష నివారణ పోయింది లేదు అనేది ఆ మనుషులకు తెలియదు, చేయించుకునే వాళ్ళకి. ఒక జ్యోతిష్యుని కలుస్తారు, అమ్మాయి జాతకం చూపిస్తారు, పెళ్లి కావట్లేదు, అబ్బాయి జాతకం చూపిస్తారు, పెళ్లి కావట్లేదు అంటే ఏదో దోషం ఉంది, నివారణ చేయండి, అక్కడ అయిపోద్ది.
సంబంధాలు కుదరవు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక జ్యోతిష్యుని కలుస్తారు, మీరు మళ్ళీ సేమ్ అదే చెప్తుంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ దోషం అనేది దోష నివారణ జరగట్లేదని తర్వాత తెలుస్తోంది. అసలు ఈ దోష నివారణకు సంబంధించి ఏం జరుగుతుందంటారు? దీని గురించి క్లియర్గా ఒక వ్యక్తి జాతకంలో పెళ్లికి సంబంధించి దోష నివారణ జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్. మీకు దోష నివారణ అనేది జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు చేయించుకున్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేయించుకున్నారు, 21 డేస్లో మీ ఫేస్లో తేజస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఎవరిని అడగ అవసరం లేదు, అది పోయిందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 41 డేస్లో రిజల్ట్ వస్తుంది, 41 డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకోండి, దోషం చాలా గట్టిగా ఉందనుకోండి, 108 డేస్లో వచ్చేస్తుంది. అది చెప్పాలండి, వాళ్ళు కరెక్ట్ పాయింట్అవుట్ చేయాలి. నాకు తెలిసినంత మటుకు 90% ఇప్పుడున్న, అంటే ఎవరిని నేను తప్పు పట్టడం లేదు, నాకు తెలిసినంత మట్టుకు 90% ఇప్పుడున్న జ్యోతిష్యులలో చాలా మట్టుకు కమర్షియల్ అయ్యారు. 90% ఆ కుండల్ని చూసే చెప్తున్నారు, ఇది ఇక్కడ ఉందండి, ఈ జోస్యం చేసుకోండి అయిపోతుంది అది ఇది అని చెప్తున్నారు. అలా కాదండి, కుండల్ని చూసి చెప్పడం అనేది కాదు, అది 32 కుండల్ని చూడాలి. 32 కుండల్ని చూస్తేనే ఖచ్చితమైన క్లారిటీ అనేది జాతకంలో వస్తుంది. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా గమనించుకొని చేయించుకుంటే చాలా బాగుంటుంది. తెలిసిపోతుందండి, ఈజీగా తెలిసిపోతుంది. అది చేయించుకునే వాళ్ళ తప్పు కూడా ఉంటుంది, అది చెప్పే వాళ్ళ తప్పు ఉంటుంది, అది చేసే వాళ్ళ తప్పు ఉంటుంది. ఇలా 3 రకాలు, దాన్ని ఎవరిని తప్పు పట్టలేము మనం. మీరు చూపించుకునేటప్పుడే కరెక్ట్ పండితుని దగ్గరికి పోవాలి, కరెక్ట్ పద్ధతుల ప్రకారమే చేయించుకోవాలి. కరెక్ట్గా ఎక్కడ జరుగుతుందనే పాయింట్ దొరకబట్టేటోళ్ళనే ఎంచుకోవాలి. అది చూజ్ చేసుకునేటప్పుడే ఉంటుంది మీకు. అయితే ఇది నమ్మొచ్చు అంటారా? పెళ్లి కావట్లేదు అంటే దోష నివారణ చేయించుకుంటేనే పెళ్ళి అవుతుందని నమ్మచ్చా ఈ రోజుల్లో కూడా? 100%. టెక్నికల్గా ఇంత అప్డేట్ అవుతున్న రోజుల్లో కూడా టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారండి? నాకు ఒకటి మాట చెప్పండి, మనము టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారు? మొత్తం తిప్పి కొడితే 40 years, అవునా? నా చిన్నప్పుడు కూడా ఇంతవరకు సెల్ ఫోన్ లేవు. టెక్నికల్గా ఇప్పుడు అప్డేట్ అయ్యారు. టెక్నికల్గా అప్డేట్ అయ్యారు అంటే 3 యుగాలు పోయినాయి, 4వ యుగం వచ్చింది. 4వ యుగం కూడా సగం గడిచిపోయింది. ఇక టెక్నికల్గా అప్డేట్ అయ్యారు అంటే ఇన్ని యుగాల నుంచి లేని టెక్నికల్ ఇప్పుడే వచ్చేసిందా? అవునా కదా? అది కాదండి. టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినా, ఎటువంటి టెక్నీషియన్ అయినా, నువ్వు గాలి పీల్స్తున్నావు, పంచభూతాలను అనుభవిస్తున్నావు అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి ఎట్లా ఏ రంగులు ఉంటుంది చూపి అంటే ఎలా చూపిస్తారండి? చూపించగలుగుతారా మీరు? కాబట్టి అది తప్పండి, చాలా రాంగ్. అది ఏదైనా ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో, ఈ జాతకాలు ఈ దోషాలు ఉన్నాయి అనేది కూడా అంతే నమ్మకం. ఇప్పుడు మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారండి? నమ్మకం కోసం. అడిగి పోతే కొంచెం సాటిస్ఫాక్షన్, అంతే. ఇది కూడా అంతే. ఏదైనా కూడా మన వేదాల నుంచి మన పురాణాల నుంచి వచ్చినాయి. ఏ సైన్స్ అయినా కూడా పక్షి ఎట్లా ఎగురుతుంది అని చూసే విమానాన్ని కనిపెట్టారు. దానికి టెక్నాలజీ బీజం ఎక్కడిదండి? మన వేద పురాణాలే కదా. గురుజీ, జ్యోతిష్యంలో చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్తారు. నాడి జ్యోతిష్యం అని కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. నాడి పట్టుకుని జ్యోతిష్యం చెప్పడం అసలు సాధ్యం అంటారా? అసలు అది జరుగుతుందా? చెప్పగలరా? నాడి జ్యోతిష్యం అనేది అగస్త్య మహాముని దగ్గర నుంచి వచ్చిందండి. అగస్త్య మహాముని ఈ కలియుగంలో పుట్టే ఈ ఎన్ని సంవత్సరాలు కలియుగం అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా కలియుగంలో ఎంతమంది అయితే పుడతారో అంతమంది జాతకాలు రాసి తాళపత్రాలల్లో ఇప్పటికి కూడా చిదంబరంలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయండి. మనిషి ఎప్పుడు పుడతాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ కూతుళ్ళు ఎవరు, వాళ్ళ అత్తామామలు ఎవరు, వాళ్ళ పిన్ని ఎవరు, వాళ్ళ భార్య ఎవరు, వాళ్ళ సంతానం పేర్లేంటి,
ఇంత అద్భుతంగా రాసి పెట్టిపోయాడు. హ్మ్. తాళపత్రాలలో ఇప్పటికి కూడా నిగూఢించి అవి ఉన్నాయి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాయి. అది మన మన ఇండియా సొంతం, అది అగస్త్య మహాముని. ఇవాళ సముద్రం ఉప్పుగా ఉందంటే కూడా కారణం అదే. అది ఇంకో ఎపిసోడ్లో నేను వివరిస్తాను. అంత గొప్ప మహర్షి. అయితే అది వాళ్లకు కొంతవరకే చదివే అలవాటును వాళ్ళకి ఇచ్చాడండి. దాన్ని తాళపత్రాలలో ఒక 2% లీకేజ్ అయిందండి. ఆ 2% లీకేజ్లో అక్కడికే శాపం పెట్టేశాడండి. శాపం పెట్టేసి మీ మ్యాక్సిమం నాడీ వాళ్ళు మీ పేరు, మీ భార్య పేరు, మీ పుట్టినరోజు మాత్రం చెప్పగలుగుతారు, కానీ లగ్నాన్ని మాత్రం గుర్తించలేరండి. మీరు నాడీ దగ్గరికి ఎవరినన్నా పోండి, ఇంతవరకు నాడీ అని ఎవరన్నా ప్రచారం చేసుకున్నారా? నేను వేలు ముద్ర ఇస్తే నేను ఇది చేస్తాను అని ప్రచారం చేసుకున్నారా? చేసుకోరు. అందుకే ఆ ఒక్క మైనస్ ఉంది కాబట్టే వాళ్ళు ప్రచారానికి రారు. మీరు ఇంత క్లిష్టంగా అడుగుతారు కాబట్టే, క్లుప్తంగా అడుగుతారు కాబట్టే వాళ్ళు ప్రచారానికి రారు. ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చే దానిలో వాళ్ళ టేప్లో చూసుకోండి, వాళ్ళ బుక్లో చూసుకోండి, లగ్నం ఉండదు. జాతకం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? లగ్నం నుంచి. రాసులల్లా మనకు అది సూచిక శాస్త్రం మాత్రమే తప్ప రాసులు అనేటి అవి పర్మనెంట్ కాదండి. లగ్నం, మనిషి యొక్క లగ్నమే పర్మనెంట్. కాబట్టి నాడీ శాస్త్రం అనేది 100కు 200% అది చదవగలిగిన శక్తి ఉన్న వాళ్ళైతే మాత్రం 100-200% కరెక్ట్ అండి. కానీ అగస్త్య మహామునే శాపం పెట్టాడు కాబట్టి అది ఇంపాసిబుల్. ఉంది కానీ ఇంపాసిబుల్. బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. అది మన ఇండియాకు ఒక గొప్ప వరం అది, కానీ అది బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, నాడీ జ్యోతిష్యం గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఫేస్ని చూసి జ్యోతిష్యం చెప్పడం ఎంతవరకు నమ్మచ్చు? ఒక వ్యక్తిని ముందుగా కూర్చోపెట్టుకుని అతని ఫేస్ బట్టి కానీ ఆమె ఫేస్ని బట్టి కానీ జ్యోతిష్యం చెప్పగలరా? చెప్పగలుగుతాం. చెప్పగలుగుతాం. అది కొన్ని గడియలు ఉంటాయండి, కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అది అష్టమహావిద్యలు, దశమహావిద్యలు అని ఉంటాయి. తాంత్రిక శాస్త్రం అని కలియుగంలో కలిపురుషునికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇచ్చిన వరం ఏంటంటే కర్తకు కానీ, కర్మకు కానీ, క్రియకు కానీ మేము అడ్డురాము, మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వరం ఇస్తారండి. మీ ఆజ్ఞకి ఇస్తామని చూడండి. అందుకే 99% మన సమాజంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే చాలా తెల్లాలేస్తే అబద్ధం ఆడంది అసలు నడవది, చాలా మట్టుకు చూడండి. కాబట్టి కర్త, కర్మ, క్రియకు మొత్తం కలిపురుషుడే కారణం. కాబట్టి స్వచ్ఛమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఏదైనా కూడా కండిషన్ బై అప్లై అని ఉంటుంది కదండి. శివుడు ఇచ్చే ముందు ఏ వరమైనా కూడా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ దేవుడు ఇచ్చినా కూడా కండిషన్ బై అప్లై అని ఒకటి ఉంటుంది. అది తాంత్రిక శాస్త్రం అని పెట్టాడండి. రుద్రం వేరు, మళ్ళీ తాంత్రికం వేరు. తాంత్రికం అనేది అఘోరాలు చేసేది, శుద్రం అనేది వేరండి. అది కంప్లీట్ వేరు, అది వేరే జోనల్. ఇది తాంత్రిక శాస్త్రం అనేది అందులో పండితులు, అందులో మునిగిపోయిన వాళ్ళు, అందులో నిష్ఠాతులైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ముఖం చూసి వాళ్ళు అక్కడి నుంచి వస్తుండ్రంటేనే అబ్బా కొంచెం వాళ్ళు వెనక అడుగు పడ్డదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు నాడీ జ్యోతిష్యం చెప్పారు, అలాగే ముఖాన్ని చూసి జ్యోతిష్యం చెప్పగలమో లేదో క్లియర్గా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ చేయి చూపెట్టు, ఈ చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పకుండా చెయ్యి చూసి జాతకం చెప్పడం సాధ్యమా కాదు? సాధ్యమేనండి, సాధ్యమే. అదొక్క విద్య ఉంటుంది, అది కొంతవరకు సాధ్యం. 60% వరకు వస్తుంది, పూర్తిగా రాదండి. 100కు 200% రాదు, 100కు 200%. ఎందుకంటే పురాణాలలో దాని గురించి ఒక్కరికొక్కరికి ఒక 500 సంవత్సరాల క్రితం చాలా క్లియర్గా ఉండేయండి. ఆ బుక్కును ఒక 10-15 రకాలుగా రాశారండి. మళ్ళా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఆ బుక్కులకి వెళ్ళి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది నమ్మకం. నా మట్టుకు అది ఒక 60% మాత్రం పనిచేస్తుంది.
అది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలరు. కానీ అది 100% చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ ఉన్నారు అనే దానికి నేను సమాధానం ఇప్పుడు చెప్పలేను. కానీ నాకు తెలిసి అజ్ఞాతంలో ఉన్నారు. అఘోరాలకు సాధ్యం అది 100%. పోతే అష్టమా విద్యలు దశమా విద్యలు చేసిన వాళ్ళకు కూడా సాధ్యమే. సో గురుజీ, ఆల్మోస్ట్ జ్యోతిష్యంలో ఎన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పారు. ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ముందు మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, తర్వాత ప్లేస్ చెప్తారు. కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్తే తెలియదు. చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. వాళ్ళు జాతకం చూపించుకోవాలంటే ఎలా చూపించుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఉంటే పర్టికులర్గా పుట్టిన ఆ టైమింగ్స్ మాత్రం చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు అలా అడుగుతుంటారంటారు? పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాతకం కావాలి అంటే మాత్రం పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ఈజీ. ఇద్దరు ట్విన్స్ పుడతారండి. ట్విన్స్ పుట్టేటప్పుడు 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుడతారు, అవునా? 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుట్టినప్పుడు ఒకడు చాలా గొప్ప మేధావి అయిపోతాడు, ఒకడు బుద్ధిమాంద్యం వాడైపోతాడు, అవునా? చాలామందిని చూసే ఉంటారు, చాలామంది. అందులో చాలామంది ఉత్సాహవంతులు కూడా ఇద్దరు ఉత్సాహవంతులే ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో కారణం ఉంది. గ్రహాలు 30 సెకండ్ల నుంచి 4 గంటల వరకు ఎప్పుడైనా దృష్టిని మలుచుకోవచ్చు. ఇప్పుడు ఒక చంద్రగ్రహణం నడుస్తుందండి, ఆ టైంలో వాళ్ళు పుట్టారు, ఆ గడియలలో వాళ్ళు పుట్టారు. పుట్టినప్పుడు మిగతా ఉన్న గ్రహాలు ఉంటాయి కదా అండి, ఆ గ్రహాలు ఏ దృష్టితో ఈ చంద్రుణ్ణి చూస్తున్నాయి, ఈ లగ్నం మీద చూస్తున్నాయి అనే పాయింట్ మనకు అవసరం అండి. మెయిన్ ఆ పాయింట్ను బేస్ చేసుకొని మేము జాతకాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ టైం కావాలని అడుగుతాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా అది ఉంటేనే మీరు జ్యోతిష్యం చెప్పగలుగుతారా అని అంటారు. రాశి అనేది ఒక రోజుల చంద్రుడు ఎప్పుడైనా ఉంటాడు, పలానా రోజున పుట్టావు అన్నప్పుడు ఆ చంద్రుడు ఆ రోజు ఉంటాడు కాబట్టి చంద్రుడిని రాశిని బట్టి చెప్పచ్చు. కానీ 100% యాక్యురేట్గా రాదు. దానికి కారణం ఏంటంటే, లగ్నం అనేది నువ్వు ఎన్ని గంటలకు పుట్టావు అనే దాన్ని బట్టి ఉన్నదనుకోండి 100% యాక్యురేట్గా వస్తుంది. ఎన్ని గంటలకు ఈ టైంలో ఇన్ని గంటలకు పుట్టాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు ఏ దశలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, ఆ లగ్నం నుంచి ఏ డిగ్రీలతోని ఏ కోణాలలో ఏ గ్రహాలను చూస్తున్నాయి, ఎంత మైనస్గా చూస్తున్నాయి, ఎంత ప్లస్గా చూస్తున్నాయి, ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని అవయోగాలు ఉన్నాయి. విన్నావా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రుడు రాహువు ఉన్నాడు అనుకోండి ఒక ఇంట్లో, అది బలంగా ఉన్నాడు అనుకోండి మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతాడు. అదే చాలా వీక్గా ఉన్నారనుకోండి పిచ్చివాళ్ళు కూడా కావచ్చు. లేదనుకోండి వాడు వచ్చిందంటేనే ఏదో ఒక చిల్లర పని చేస్తూనే ఉంటాడు. అందరూ అట్లా ఒకరాగా ఉంటారని కాదు. ఇక అది ఆ దశ వచ్చినప్పుడే కొందరు మానసికంగా కుంగిపోతారు, దాన్నే డిప్రెషన్ అంటే. ఇది ఒక్కటే అని కాదండి, శుక్రుడు వీకున్నా, గురుడు వీకున్నా, ఇలాంటి ఎవ్వి వీకున్నా కూడా డిప్రెషన్కు లోనైపోతూ ఉంటారు మనిషి. చంద్రుడు వీకున్నా, ఎవ్వరు కొన్ని వీకున్నా కూడా ఒకదానికి దృష్టి పడ్డదనుకోండి ఆటోమేటిక్గా లోపల అంతర్గత భయం అనేది పైకి ఇట్లా గంభీరంగా కనబడి గంభీర వాయిస్ వస్తూ ఉంటుందండి. కానీ లోపల అంతర్గత భయం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ ఒక్కరిని బొమ్మనండి అసలు పోలేడు. ఏమవుతుందో నేను ఒక్కరిని పోతే అని అలా ఉంటుందండి. ఇంకోటి మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా ఎప్పుడు పుట్టారో తెలియకుండా వాళ్ళ జాతకం ఎలా తెలుసుకోవాలి? ఫోటో చూసి అష్టమహావిద్యలు దశమహావిద్యలు తెలిసిన గురువులు ఉంటారు కదా అండి, నేను చూస్తానండి. నా గురువు గారి ద్వారా నాకు అబ్బిందండి, నేను చూస్తాను. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆ ఫోటోను చూసి చెప్పేస్తాను.
200% చెప్పేస్తా. డిప్రెషన్కు చాలా నేను పెళ్ళి కాని వాళ్ళకు, డిప్రెషన్కు పెళ్ళి అయ్యి స్ట్రగుల్ పడుతున్న వాళ్ళను ఇప్పటికీ చాలా కొన్ని వేల మందిని నేను బాగు చేశానండి. అందులో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు, చాలా పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయి. కొన్ని వేల మందిని బాగు చేసి ఆ ఫోటో ఉంటే సరిపోతుందండి. ఆ దశమా విద్యలు అష్టమా విద్యలు తెలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి వీలుంటుంది. మామూలు జ్యోతిష్యులు చెప్పలేరండి. డేట్ ఆఫ్ బర్త్ లేనిది అస్సలు చెప్పలేరు. నీ పేరు ఏందంటారు. నీ పేరు ఏందనుడితోనే ఎస్ మీదికెళ్ళి స్టార్ట్ అయిందనుకోండి మీ తుల రాశి అంటారు. అట్లా మీ వీకెళ్ళి స్టార్ట్ అయిందనుకోండి మీ మిథున రాశి. ఇట్లా అంతే, ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అట్లా 30% కరెక్ట్ అవుతూ ఉంటుంది. రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, ఎక్కడో ఒక టచ్ అవుతూ ఉంటుంది కదా. అదే లగ్నం అయితే 100% క్లారిటీగా వస్తుంది మన జాతకం అనేది. 200%. గురూజీ, బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో జాతకాలు ఎవరు నమ్మరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతమంది రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఏ ఫెస్టివల్కో ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళడం, ఏ కార్తీక మాసం వస్తే ఒక దీపం పెట్టడం, అవి మాత్రమే బిలీవ్ చేస్తున్నారు. అందరూ నిత్య జీవితంలో అనుకునేది ఏంటంటే ఈరోజు నేను ఈ బట్టలు వేసుకుంటున్నానంటే నా చూజ్ అనుకుంటున్నాం, నాకు నచ్చింది వేసుకుంటున్నా, నాకు నచ్చిన పని చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా అంటున్నారు. కానీ చాలామంది కొంత బాగా థింక్ చేస్తే ఈరోజు మనం ఏం చేసినా కూడా ఎప్పుడో రాసి పెట్టినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం అనే విషయాన్ని తర్వాత తెలుసుకుంటారు ఎంతోమంది కూడా. అది కర్మఫలం. ఈ టైంలో ఏంటంటే ఇది మంచా చెడా అంటే మంచికి అట్రాక్ట్ అవడం కంటే చెడుకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. నిజానికి దూరంగా ఉంటున్నారు, అబద్ధానికి దగ్గరగా ఉంటున్నారు, మోసానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మంచితనానికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. అది కలి ప్రభావం. అదే జరుగుతోంది. ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ని మీరు చూస్తే అందులో ఎదిగిన వాడంటే వాడు ఏదో మోసాలు చేసి ఏదో చేసిన వాళ్ళకే లైఫ్ కూడా కనిపిస్తుంది. మిగతా 4 వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేము చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం, మేము ఒకళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మేము ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరీర్ పరంగా సెటిల్ అవ్వలేదు అంటున్నారు. అంటే వ్యక్తిగత జాతకం బాగాలేదు, భవిష్యత్తులో కూడా బాగాలేదు అంటున్నారు. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అక్రమంగా ఉంటున్నారో, విలువలు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళకే మంచి జరుగుతోంది రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్స్లో. దీన్ని మనం ఎలా చూడాలి? అసలు నిజంగానే కర్మ ఫలాలు అనేది వెంటాడుతాయా? ఒకవేళ ఈ జన్మలో ఇప్పుడు మనం చేసిన పాపం తర్వాత అయినా వెంటాడుతుందా? మనం చేసిన ఏదైతే ఒక చెడు చేస్తే ఆ చెడుకు తగ్గ ప్రతిఫలం ఎప్పటికైనా మనం అనుభవించాల్సిందేనా? ఖచ్చితంగా. ఇది మంచి ప్రశ్న అండి. చాలామందికి ఇది అందరికీ చాలామందికి డౌట్ క్లారిఫికేషన్ అయ్యే క్వశ్చన్ ఇది చాలామందికి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట విన్నావా, చాలామంది కష్టపడుతున్నారు, అదే దుర్మార్గులే పైకి వస్తున్నారు అని. అవును, రైట్, 200% అది కరెక్ట్. ఎందుకంటే వాడు పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాడు, ఈ జన్మలో అలా రాస్తాడు. బేసిక్గా శని, రావు, కేతు నేను ఇందాక చెప్పాను కలిపురుషుని ప్రభావం, పాలన. ఒక రకంగా చెప్పాలంటే కలి పాలన. ఆయన రాజు, ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు, కలియుగానికి రాజు కలిపురుషుడు. అంటే ఒక రకంగా రాక్షసునితో సమానమే, కానీ కర్మను మాత్రం కరెక్ట్ ఇస్తూ ఉంటాడు. పోయిన జన్మను ఏదైతే అనుభవించాడో, ఈ జన్మలో బ్రహ్మదేవుడు ఏదైతే రాశాడో దాన్ని యథావిధిగా అనుసరించిస్తూ ఉంటాడు. ఇక నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, నీ జీవితం అంతే ఉంటుంది. ఇక దానికి ఎవ్వరూ సపోర్ట్ కాదు కదా. 24 గంటలు జపం చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు మారవు. అందుకే నేను ఒక మాట చెప్పాను ఇంత మునుపు, కరెక్ట్ పశ్చాత్తాపంతో ఎవరైతే నిండు మనసుతో పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి శరణాగతి కోరుతారో ఇది వాళ్ళ కోసమేనండి. ఈ తాంత్రిక శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఈ తాంత్రిక శాస్త్రం అనేది అందుకే వాళ్ళ కోసమనే పెట్టాడు. దాన్ని చాలామంది ఇప్పుడున్న వాళ్లకు
1-2% మందికే రీచ్ అవుతుందండి. వీళ్ళను కూడా వాళ్ళే క్యాచ్ చేస్తున్నారండి, ఆ దుర్మార్గులే క్యాచ్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా ఇంత ఉనుపు కొంచెం అడ్డదారిలో పోయి పైకి వస్తున్నారని, ఆ తాంత్రికాన్ని కూడా అది కూడా వాళ్ళే తొందరగా క్యాచ్ చేసుకుంటున్నారు, ఇంకా ఎదగడానికి, ఇంకా ఎదగాలని. నేను అట్లా కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు పోయిన జన్మల వాళ్ళు ఏదైతే రాశారో ఈ జన్మల మీరు ఎన్ని పూజలన్నీ చేయండి, ఎన్నన్నా చేయండి, ఉపశమనం కోసమే తప్ప దేవుడు ఉన్నాడు లేడు అనేది అయితే 100కు 200% నేను అననండి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి పంచభూతాలు అన్ని రకాలుగా నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్గా నడుస్తుంది. కానీ దేవుడు ఒక బొమ్మ అయిపోయాడు. ఆ విషయం మీరు చాలా అబ్జర్వ్ చేసుకొని గమనించుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో చూడండి, తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు. మరి తిరుపతిలో ఇప్పటిదాకా రాజులు, కొన్ని వందల మంది రాజులు తిరుపతి గుడికి ఇచ్చిన వజ్రాలు, నగలు చాలా మట్టుకు 80% మాయమైపోయినాయండి. ఎటుపోయినాయండి అవన్నీ? చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక రీసెంట్లీ ఒకటి అన్నారు. అలాంటప్పుడు మరి దేవుడు వాళ్ళని అప్పుడే శిక్షించాలి కదా, ఎందుకు శిక్షిస్తలేడు? దేవుని దగ్గర ఉండేవాళ్ళే కదా 24 గంటలు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పోయిన వాళ్ళే అంత ఆనందపడ్డప్పుడు 24 గంటలు దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఎంత అదృష్టంగా భావించాలండి. ఆ జీవితం వచ్చిన జీవితాన్ని ఎంత ఉపయోగించుకోవాలి, ఎంత సేవకు నెక్స్ట్ జన్మ ఎంత అద్భుతమైన జన్మ వస్తుంది. అది గమనించారండి. అది గమనించక ఇప్పుడు మనం బతుకుతున్నామా లేదా, ఇప్పుడు ఎదుటోళ్ళని తొక్కి పైకొస్తున్నామా లేదా, నెక్స్ట్ జన్మ ఏందనేది గమనించరు. నెక్స్ట్ జన్మ ఏంటిదనేది గమనించకుండానే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా రాసి ఉంటే ఆ విధంగానే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా రాసి ఉంటే ఆ విధంగా జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక మా అటువంటి వాళ్ళను, అంటే నేనంటే నేను కాదండి, మా అటువంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. అటువంటి వాళ్ళను అప్పుడు కలిసినప్పుడు మాత్రం శాశ్వత పరిష్కారానికి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. శాశ్వతం అంటే శాశ్వతం ఉండదు. ఇప్పుడు 100 కిలోల బస్తా మోసేవానికి ఒక 10 కిలోలు మోయడం పెద్ద సమస్య కాదు కదా, ఆ విధంగా ఉంటుందండి. గురుజీ, ఇంకో క్వశ్చన్, కష్టపడి సంపాదించిన రూపాయికి విలువేంటి, అక్రమంగా సంపాదించిన రూపాయికి విలువేంటి? ఏ రూపాయికి విలువ ఉంటుంది? కష్టపడి సంపాదించిన వాళ్ళైతే ఎక్కడ భవిష్యత్తులో బాగుపడినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కలియుగంలో అంటున్నారు. ఎప్పుడైతే అక్రమంగా సంపాదిస్తున్నారో, విలువలు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళకే అన్నీ వస్తున్నాయి. ఒక మాట అంటుంటారు పెద్దలు, నువ్వు రియల్గా జెన్యున్గా ఉండి ఉన్న సంపాదించింది వేరు, అది ఎప్పటికైనా నీకు ఒక రూపాయన్న ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అక్రమంగా అడ్డదారిలో నువ్వు సంపాదిస్తావో అది చివరికి ఒక పైసా కూడా మిగలదు అని అంటుంటారు. దీన్ని మనం వాస్తవంగా నమ్మొచ్చు అంటారు? ఎలా అంటాను అంటే, అడ్డదారులు సంపాదించిన వాళ్ళు పైకి వస్తారు, చాలా మట్టుకు పైకి వస్తారు. కాకపోతే ఏంటంటే మధ్య అడ్డంకులు అనేటివి చాలా వస్తూ ఉంటాయి, పోలీస్ కేసులు అనేటివి చాలా అవుతూ ఉంటాయి. కానీ లాస్ట్కు వాళ్ళ చివరి గోల్ని అయితే చేరుకుంటారు. అది తక్కువ, దాన్ని పర్సంటేజ్లో చూసుకోవాలి. ఇప్పుడు రావు బలం గట్టిగా ఉంది, రావు నడుస్తున్నాడు, దుర్మార్గ దృష్టితో ఉన్నాడు. అప్పుడు రావు దశ 18 సంవత్సరాలు కూడా వాడు ఏది మైనస్ పట్టుకున్నా, అంటే మీరు చెప్పినట్టు చెడు, నేను అనేది మైనస్ అన్న, చెడు పట్టుకున్నా కూడా అది మంచి అయ్యి వానికి భవిష్యత్తుని ఇస్తూ ఉంటుంది. అదే ఒకవేళ వేరే గ్రహం ఏదైనా పర్వాలేదు, మన పూర్వజన్మలది, అది అందరికీ అలా ఫలిస్తుందని లేదండి. అది అందరికీ అదే ఒకటే రకంగా ఫలిస్తుందని లేదు. కొందరికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉన్న తర్వాత అది కట్ అయిపోతుంది. ఆడికి ఆ కట్ అయిపోతుంటే కథం వాడు వాడి జీవితం నాశనం అవుతుంది, వాడు జైల్లో కూర్చుంటాడు. అది అందరికీ వర్తించదండి. కష్టపడే అడ్డదారుల వేటోడు అందరికీ అది అందరికీ వర్తించదు, కొందరికే వర్తిస్తుంది. అది లైఫ్ లాంగ్
శని బాగుండి, రాహు బాగుండి, గురువు బాగుండి, శుక్రుడు బాగుండి, ఇన్ని బాగుంటే మాత్రం జీవితంలో ఏదో టైంలో నెట్టుకత్తనే ఉంటాడు అట్లా. కాబట్టి ఈ మంచి వాళ్ళనే వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి. వీళ్ళని వాళ్ళు అయ్యో పైకి వస్తుండ్రు కదా నేను కూడా అట్నే పోతా అని కంపేర్ చేసుకోవద్దు. ఏనా మంచి వాళ్ళ లెక్కనే వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది ఒక గురువుగా చెప్తున్నా నేను. ఏనా ఎందుకంటే ఇది కలియుగం, వాళ్ళే బాగుపడతారు 100%. కానీ వాళ్ళకు యోగించాలి. అది యోగించినప్పుడు ఖచ్చితంగా బాగుపడతారు 100%. అది ఎందుకంటే ఆ యోగించే గ్రహాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగానే బాగుపడతారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కష్టపడేటోడు 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు. రాత్రి వచ్చి ఏదో ఇంత తిని పడుకుంటాడు. వాడు అదే స్థాయిలో ఉంటాడు ఎప్పటికీ. వాడి నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఎప్పటికీ ఏదోటి వర్షాలు గిర్షాలు ఏదోటి పడుతూనే ఉంటాయి. ఇంకా ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. తట్టుకుంటాడు, మళ్ళీ అదే మట్టిని నమ్ముకుంటాడు, అదే పని చేసుకొని బతుకుతూనే ఉంటాడు. కానీ వాని జీవితంలో ఎంత ప్రశాంతత ఉంటుందండి, ఎంత నిజాయితీ ఉంటుంది, ఎంత పడుకుంటే ఇట్లా నిద్ర పడుతుందండి. అసలు కోటీశ్వరుడు అంటే వాడండి, మనం కాదు. అంటే జనరల్గా ఆ విధంగా సంపాదించేవాడు కాదు. ఆ విధంగా సంపాదించేవానికి మనశ్శాంతి చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పటికీ ఒక టెన్షనే ఉంటుంది. కానీ కష్టపడి పనిచేయడం దగ్గర మనశ్శాంతి, ధైర్యం, మనోధైర్యం ఇవి బాగుంటాయండి. ఎస్ గురుజీ, దెయ్యం ఉందా లేదా అని అందరూ అంటుంటారు. అంటే దేవుడు ఉన్న చోట దెయ్యం కూడా ఉంటుందని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. సో దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంది అన్న నమ్మకం కూడా ఉండాలి అంటుంటారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఉన్నాయి దయ్యాలు, కానీ వాటికి రూపం ఉండదండి. కలియుగంలో మొత్తం సైతాన్మయమే. ఏ మనిషి చనిపోయిన తర్వాత ఒక మంచి, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మంచి కర్మలు చేసి మంచి అది చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఆ అబద్ధం, చిన్న చిన్న అబద్ధాలు ఆడినందుకు కూడా 354 రోజులు ఆత్మ ఇక్కడ తిరగాల్సిందే ఉంటుంది. బయట తిరిగిన తర్వాతనే అది ఏ లోకాలకు పంపించాడు అనేది రాసి పెట్టుంటే ఆ లోకాలకు పోతుంది ఆత్మ. ఆత్మకు రూపం ఉండదు, వాయిస్ మాత్రమే ఉంటుంది. వాయిస్ మీరు వినాలంటే చూపించగలుగుతా. యూనో ఒక వాయిస్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇలా, ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు కదా, నరరూప రాక్షసులు, దుర్మార్గులు అని. ఇలాంటి వాళ్ళు చాలా భయంకరమైన ఆత్మలు అవుతాయి అండి, ప్రేతాత్మలు. చనిపోతే ఇక కొందరు ఉంటారండి సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళవి కూడా చాలా భయంకరంగా ఉంటాయండి. జీవన్ బాగా అంటే ఒత్తిడి చేసుకొని చనిపోయారు కదా, ఇలాంటివి చాలా ఉంటాయండి. చాలా ఉన్నప్పుడు అవి మనిషి మీద ఇంకో మనిషి మీదకి అంటే జాతకం ఎవరిదైతే వీక్ ఉంటుందో వాళ్ళ లోపలికి ప్రవేశిస్తుందండి. అప్పటిదాకా మంచిగా ఉన్న జీవితాలు వాళ్ళు అప్పుడే డిప్రెషన్కు లోనవుతూ ఉంటారండి. తాగుడు కావచ్చు, నిద్ర పట్టకపోవడం కావచ్చు, ఒకవేళ డ్రగ్స్కి అలవాటు అవ్వడం కావచ్చు, వ్యభిచారానికి అలవాటు అవ్వడం కావచ్చు, దొంగతనాలు కావచ్చు. ఇక వాళ్ళు బతుకున్నప్పుడు ఏదైతే కోరికలు ఉన్నాయో నెరవేర్చుకోలేని అన్నీ ఆ ఉత్తముల మనసు లోపలికి పోయి చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు చాలామంది మా దగ్గరికి వస్తే మేము బాగు చేసి పంపించామండి. వాళ్ళు రాకున్నా వాళ్ళ ఫోటో వచ్చినా కూడా మేము బాగా చేసి పంపించాం. 21 డేస్లో మళ్ళీ సెటరేట్ చేసి వాళ్ళని పంపించాం. కాబట్టి దయ్యాలు అనేటి సినిమాలో చూపించినట్టు ఉండవు. వాళ్ళ వైబ్స్ అయితే తెలుస్తూ ఉంటాయి చుట్టూ. వాళ్ళకు కూడా తెలియదండి, వాళ్ళకు కూడా తెలియదు. మా అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, లేకుంటే ఇంకెవరన్నా పెద్ద గురువు దగ్గర పోయినప్పుడు, ఇంకెవరన్నా మంచి విద్యావంతుడు ఇలాంటి విద్యలు తెలిసిన వాళ్ళ దగ్గర పోయినప్పుడు జస్ట్ ఇట్లా బొట్టు పెడితే మనిషి స్పృహ పోతుందండి. అంటే కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చినో అప్పుడు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అది ఆడనా మగనా, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది
అప్పుడు మీరు అన్నీ వినొచ్చు. ఆ విధంగా ఉంటుందండి. కాబట్టి మనుషులం ఎంత బతికి ఉన్నామో అదేవిధంగా మనుషుల కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా సైతాన్లు కూడా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా బతుకుతాయండి. అది 100% అది యూనో అది జగమెరిగిన సత్యం. అది ఎవ్వరు కాదు. అది తాయితుల ద్వారానో వీటి ద్వారానో పోయేది కాదు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిష శాస్త్రం గురించి అలాగే జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్తో పంచుకున్నారు. నమస్కారం. నమస్తే.